దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్నాం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత సోమవారము మనము కన్యకైన మరియా గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా చూసినట్లయితే ఈ దినాన కన్యక జననం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఇది లేఖనాల బోధ గనుక దీనిని నమ్మాలి, ఎందుకంటే బైబిల్ నమ్మదగినది అనే బోధకు కన్యక జననం ప్రాముఖ్యమైనది. మనకు ఎలాంటి క్రీస్తు ఉన్నాడు? సాధారణ క్రీస్తా, అసాధారణమైన క్రీస్తా అనే విషయాన్ని కన్యక జననం నిర్ణయిస్తుంది. మన క్రీస్తు అసాధారణమైన క్రీస్తు. కన్యక జననం బట్టి యోసేపు ద్వారా కానీ మరియు మరియా ద్వారా కానీ దేవుడు తన కుమారునికి పాప మంటకుండా చేసి ఆయన మానవ విమోచనకర్తగా, విమోచనకర్తగా అర్హుడని చేశాడు. లూకాసు వార్త 1:35, మత్తయి సువార్త 1:22. చరిత్రాత్మకంగా ఈ విషయం క్రైస్తవ విశ్వాసంలో ప్రధానమైనది. ఒకవేళ మరియా కన్యక కానట్లయితే ఆమె అక్రమ సంబంధం ద్వారా యేసుకు జన్మనిచ్చేది అని చెప్పవలసి వస్తుంది. ఆనాడైనా నేడైనా ఈ మాటలు వినడానికి వికృతంగా ఉన్నాయి. మత్తయి మరియు లూకా ఆమెను భక్తిపరురాలిగా, ప్రార్థనపరురాలిగా, పవిత్రమైన కన్యకగా, దైవ సేవకురాలిగా వర్ణించారు. ఆమె దయాప్రాప్తురాలు. లూకా 1:28 అనియు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవని లూకా 1:42 పిలువబడింది. ఆమె పవిత్ర మూర్తి. ఒక నూతన వ్యక్తిని ఉనికిలోనికి తీసుకుని రావాలంటే సహజ సిద్ధం సంతానోత్పత్తి అనే ప్రక్రియ ద్వారా అది జరగాలి. యేసు తాను బెత్లెహేంలో జన్మించక మునిపే ఒక వ్యక్తిగాను ఉన్నాడు గనుక ఆయన కన్యక జనం ద్వారా కాకుండా సాధారణ పద్ధతిలో జన్మించి ఉంటే ఇద్దరు వ్యక్తులు 2 పర్సన్స్గా ఉండేవాడు. ఇద్దరు వ్యక్తుల్లో నుండి ఒక వ్యక్తిని వేరు చేయడానికి మరొక అద్భుతం అవసరమై ఉండేది. విశ్వాస ప్రమాణములు మరియు సదాచార క్రైస్తవ్యము యొక్క ఉన్నత క్రీస్తు శాస్త్రము పునాదులు మత్తయి మరియు లూకా వ్రాసిన కన్యక జననం బోధపై ఆధారపడి ఉంది. ఈ బోధ నమ్మని వారు 2000 సంవత్సరాల సంఘ చరిత్రకు వ్యతిరేకంగా ఆనాటి కాలం నుండే ఉన్నారు. సాధారణంగా అద్భుతాలను నమ్మని వారే యేసు కన్యక జననాన్ని నమ్మరు. ఈ బోధను నమ్మేవారు సాధారణంగా క్రైస్తవంలోని ఇతర మౌలిక సిద్ధాంతాలు కూడా నమ్మరు. వారు దేవుని వాక్యం కంటే మానవుని హేతువుకు ఎక్కువ విలువనిస్తారు. క్రీస్తు శరీర ధారణ యొక్క ఉద్దేశం గురించి తెలుసుకుందాం. 1. తండ్రిని బయలుపరచుట. యోహాను సువార్త 1:8-18 అదేవిధంగా 14:7-11 తండ్రిని బయలుపరచుట గురించి మనకి లేఖనాలు సెలవిస్తుంది. రెండవదిగా మనకు మాదిరిని చూపుట. 1 పేతురు 2:21, 1 యోహాను 2:5-6 మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. మూడవదిగా మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటం. హెబ్రీ 10:1-10. అదేవిధంగా 4వది దావీదులో దేవుడు చేసిన నిబంధన నెరవేర్పు. అపోస్తుడైన మరి లూకాసు వార్త 1:31-33 దావీదు సింహాసనం మీద
కూర్చుండుట మనిషి కావాలి. నిరంతరం ఏలుటకు సింహాసనాసీనుడు మరణించరాదు. దేవుడే అర్హుడు. దావీదుతో చేసిన నిబంధన నెరవేర్చాలంటే దైవమానవుడు కావాలి. అపవాది క్రియలు లయము చేయట. 1 యోహాను 3:8. సాతాను ఈ లోకాన్ని ఏలుచున్నాడు, వాడు ఓటమి పాలు కావాలి. అందుకే క్రీస్తు వాని క్రియలను లయం పరచుటకు ఈ లోకానికి వచ్చాడు. 6వదిగా ప్రధాన యాజకుడిగా మనపై సానుభూతి గలవాడగుట. హెబ్రీ 4:14-16. 7వదిగా చూసినట్లయితే అర్హుడైన తీర్పరిగా ఉండగలుగుట. యోహాను 5:22-27. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి సమస్త తీర్పు ప్రభువుకు అప్పగింపబడింది. ఈ బిరుదు ఆయనకు భూమికి భూలోక సేవకు అనుసంధానం చేయబడింది. 8వదిగా దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండుట. 1 తిమోతి 2:5. 9వదిగా మన ప్రతినిధిగా నుండుట. రోమా 5:8-19. 1 కొరింథీ 5:15, 45-47. మన ప్రతినిధిగా ఉండి మన స్థానంలో విధేయత చూపుటకు మనుష్యుడు కావాలి. అదేవిధంగా 5వది శరీర ధారణంలో ఇమిడియున్న 5 మార్పులు. 1 క్రీస్తు నివాస స్థలంలో మార్పు. యోహాను 8:51. 2వదిగా క్రీస్తు ఆస్తుల్లో మార్పు. 2 కొరింథీ 8:9. ఆదికాండము 14:19, 22-23. అదేవిధంగా చూసినట్లయితే కీర్తనలు 50:12. ప్రకటన 19:16. 3వదిగా క్రీస్తు మహిమలో మార్పు. యోహాను 17:5. 1 తిమోతి 3:16. లూకా 21:27. యెషయా 24:23 మనకి కనబడుతుంది. క్రీస్తు స్థాయి. 4వదిగా క్రీస్తు స్థాయిలో మార్పు. యోహాను 1:18. ఫిలిప్పీ 2:6, 7. హెబ్రీ 10:7. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యం 2:33-36 వరకు. 5వదిగా క్రీస్తు దైవస్వరూపం నుండి మానవుని పోలికలోనికి మార్పు చెందాడని ఫిలిప్పీ 2:8. యోహాను 1:14. అయినను ఆయన వ్యక్తిగత గుర్తింపులో మార్పు లేదు. ఆయన నిత్య దేవుడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది.